మీరు ఇక్కడ కిచెన్ ఉంది అన్నారు, కిచెన్ డోర్ అన్నారు, కానీ నాకైతే ఎక్కడ కిచెన్ డోర్ ఉన్నట్టు అనిపించట్లేదండి. తోస్తే తెలుస్తుంది. తెలుస్తుంది మేడం, మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది కిచెన్ అండి. సో పదండి వెళ్తామా? యా పదండి. కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది మ్యామ్ కదా. కిచెన్ కూడా స్పేషియస్ వచ్చింది మేడం. యాక్చువల్లీ ఇల్లంతా కూడా ప్రతి పాయింట్ మనకి స్పేషియస్ గానే ఉంది. అవును. వీళ్ళది సెలెక్షన్ కూడా మేడం ఎలా అంటే, ప్రవీణ మేడం మీరు ఏం మీరు బాగుంటుందని చెప్పండి తీసేసుకుందాం కలర్స్ కూడా అన్నంత కాన్ఫిడెన్స్ పెట్టేశారు. అంత కాన్ఫిడెన్స్ అనమాట. సో కిచెన్ కలర్ కూడా నేను చాలా సోబర్ కలరే తీసుకున్నాను. ఇల్లంతా ఏదైతే మనం హాల్లో వాడామో దగ్గర దగ్గర అదే షేడ్ లో. అవును. ఓకే, మనకి కాపర్ కలర్ రోజ్ గోల్డ్ లాగా రాబట్టి ఈ లైట్ కలర్ కి ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. మీకు ఏంటంటే ఆ స్పేస్ అనేది ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో మీరు చూసారంటే ఇది కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది మేడం. కిచెన్ కౌంటర్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది. ఇప్పుడు ఇదంతా గ్లాసేనా మేడం? యా అండి, ఇది ప్రొఫైల్ లో ఫ్లూటెడ్ గ్లాస్ అన్నమాట. ఓకే. సో ఇది ప్రొఫైల్ అండి. ప్రొఫైల్ లో మనకి ఫ్లూటెడ్ గ్లాస్ వెళ్తుంది అనమాట. ఓకే ఓకే, వెళ్తుంది మేడం సాఫ్ట్వేర్. సో ఇదంతా కూడా కిచెన్ మొత్తం కూడా మేడం. ఫస్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇక్కడే రావాలి, ఎందుకంటే బయట ఇంకెక్కడ స్పేస్ లేదు. అవును. సో ఫ్రిడ్జ్ ఇచ్చిన తర్వాత వి వెంట్ ఫర్ ప్యాంట్రీ యూనిట్. సో టోటల్ ఓకే బిగ్ వన్, పెద్ద ప్యాంట్రీ యూనిట్ చేసాం ఇక్కడ. సో ప్యాంట్రీ యూనిట్ తర్వాత ఓటీజీ కౌంటర్ అండి. సో టోటల్ మైక్రోవేవ్ ఓవెన్ రెండు కలిసి ఉండేలాగా ఓటీజీ కౌంటర్. ఓకే ఓకే. సో తర్వాత పైన మనకి చిన్న స్టోరేజ్ ఇచ్చాం మళ్ళీ ఓటీజీ పైన. ఇక్కడ నుంచి టాండమ్ బాస్కెట్స్ కంటిన్యూ చేస్తాం మేడం. ఓకే. సో ఇవన్నీ కూడా టాండమ్ బాస్కెట్స్. ఇది కట్లరీకి చాలా పెద్దగా వచ్చినాయి మేడం. స్టోరేజ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది మేడం. కిచెన్ లో చాలా బాగా వచ్చింది. స్పేస్ కూడా బాగుంది. రిక్వైర్మెంట్స్ కూడా చాలా తక్కువే మేడం. సో ఏంటంటే వాళ్ళు ఏ హోప్స్ పెట్టుకోలేదు కాబట్టి ఇంత బాగా వచ్చి ఉంటది. సో మేడం కూడా యాక్చువల్ గా కిచెన్ ఏంటంటే నార్మల్ గా లేడీస్ చాలా ఎక్కువ చెప్తారు, ఇది కావాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి. ఎప్పుడు ఏం చెప్పలేదు మేడం నాకు. మీరు చెయ్యండి ప్రవీణ గారు, జనరల్ గా అందరూ వాడే ఉంటే చాలు నాకు, అంతే. సో ఇదొక ఏ లోటు లేకుండా అన్ని ఉంటే చాలు, ఎలా ఉన్నా పర్లేదు. సో ఇది ఒక కార్నర్ యూనిట్ మేడం. యాక్చువల్ గా ఏంటంటే వీళ్ళ దగ్గర పెద్దవి ఉందన్నమాట. ఓకే. బియ్యం బస్తా కూడా ఉందంట. సో అవి స్టోర్ చేసుకోవడం కోసం. సో ఒక కార్నర్ యూనిట్ చేసి ఈజీగా మనకు 2 bags పట్టేస్తాయి మేడం. ఎందుకంటే పెద్ద పెద్ద కడాయిలు, కుక్కర్లు ఉన్నాయండి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెద్ద సైజ్ అనేసరికి టాండమ్ బాస్కెట్స్ కన్నా అవును షెల్ఫ్స్ బెటర్. అవునవును. సో దాన్ని బేస్ చేసుకుని షెల్ఫ్ చేసాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ కార్నర్ యూనిట్ ఇచ్చాం మేడం. ఇక్కడ మన టాండమ్ కార్నర్ యూనిట్ చేసాం. ఓకే. సో కిచెన్ సింక్ కూడా ఇప్పుడు అందరూ వాడేది. ఇది కూడా మనం చేసిందే. సో ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ కూడా ఇది కూడా మనం చేసిందే మేడం. ఓకే ఓకే. సో ఇది క్వార్ట్జ్ కాదు, గ్రానైట్ కాదు మేడం. ఇది మరి ఇది సిన్స్టర్డ్ స్టోన్ అన్నమాట. ఓకే ఓకే. ఫుల్ కోర్ టైల్ అని కూడా అంటున్నారు. లైఫ్ ఉంటుందా మ్యామ్ దీనికి? దీనికి లైఫ్ ఉంటుంది మేడం. యాక్చువల్గా ఏంటంటే మనకి క్వార్ట్జ్ లో వచ్చే మేజర్ ప్రాబ్లమ్ స్టెయినింగ్, మెయింటెనెన్స్. సో అవి రెండు అవాయిడ్ చేయొచ్చు మనం ఈ స్టోన్ తో అన్నమాట. సో దీంట్లో మనకి మంచి కలర్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి మన లామినేట్ కి సరిపడాగా. సో మెయింటైన్ చేసేవాళ్ళు, మినిమల్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు, వర్కింగ్ విమెన్ కి ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్ అండి. ఓకే. యా. సో మనకి క్వార్ట్జ్ అనేసరికి ఎక్కడో చోట స్టెయినింగ్, అవునవును, ఆ మేజర్ ప్రాబ్లం ఉంటుంది. ఎంత ప్రైస్ పెట్టినా కూడా విదిన్ సమ్ టైమ్ ఇట్ విల్ కమ్ అప్ అన్నమాట. సో బట్ దిస్ స్టోన్ ఇస్ లైక్ వెరీ గుడ్. మనకి ఇప్పుడు ఇందులో మీరు చేసిన ఇంటీరియర్ లో ఎక్కడ ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా, ఏది అయినా కూడా మొత్తం మీరే చూసుకుంటారా? ఎప్పటి వరకు మేడం అట్లా? Madam, by God's grace, if I'm there in the market for the coming 15 years, 20 years also, I'll be taking care. Once I've taken a client, he's become a part of our family అండి. సో ఏంటంటే మేము మార్కెట్ లో ఎన్ని రోజులు ఉంటాం, బై గాడ్స్ గ్రేస్ అన్ని రోజులు చూసుకుంటాం మేడం. ఫ్యామిలీ మెంబర్స్ లా ఉండడం ఓకే, చూసుకోవడం ఇంకొక ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం చేసి ఇచ్చిన తర్వాత అంటే ఐల్ బి వెరీ ఫ్రాంక్ విత్ యూ పీపుల్ ఆల్సో. వాట్ హ్యాపన్స్ ఇస్ మనం తీసుకుంటున్నప్పుడు చాలా చెప్తాను మేడం నేను. ఫైనల్ గా నేను కూడా కార్పెంటర్ మీదే డిపెండ్ అవుతాను, లేకపోతే ఒక వర్కర్ మీదే డిపెండ్ అవుతాను. సో హ్యూమన్ ఉన్నప్పుడు హ్యూమన్ ఎర్రర్ కూడా ఉంటది ఖచ్చితంగా. సో ఏంటంటే అది మేము చేసింది కాదు, మా రెస్పాన్సిబిలిటీ కాదు అనే మెంటాలిటీ కాదు నాది. సో 100% తీసుకుంటాం మళ్ళీ. సో ఇది పుల్ అవుట్ ఇప్పుడు మీరు చూస్తుంది అన్ని చోట్ల. డ్యూయల్ షవర్, పుల్ అవుట్. ఓకే ఓకే. సో తర్వాత కావాలంటే వెజిటేబుల్ క్లీనింగ్, దీనికి మళ్ళీ ట్రేస్ అటాచ్మెంట్స్ ఇచ్చాడు మేడం వెజిటేబుల్ క్లీనింగ్ కి.
సో ఆర్వో కూడా యాక్చువల్ గా దీని కిందే పెట్టేసాం అనమాట. అవునా? అండర్ ద సింక్ ఆర్వో ఇచ్చాము. ఓకే. సో ఇది ఆర్వో వాటర్ మేడం, డైరెక్ట్ ఇంట్లోంచి తీసేసుకోవచ్చు. బాగుంది ఆప్షన్ ఏదో. సో ఎందుకంటే పైన పెడితే ఏమవుతుంది, ఆ వైర్లు అవి అన్ని కనబడుతూ ఉంటాయి కదా, మేజర్ క్లమ్సీగా అనిపిస్తుంది. అవును. సో ఎందుకంటే ఇది చాలా బాగా వస్తుంది ఈ ఆప్షన్. యాక్చువల్ మనం ఇప్పుడు ఇది ఎక్కడన్నా ఫిట్ చేయాలన్నా కొంచెం అది కంజెస్టెడ్ అయిపోతుంది. అండర్ ద సింక్ ఏరియా పెద్దగా యూజ్ అవ్వదు మేడం. అవును అవును. మేజర్ గా మనం చూస్తే కనుక పెద్దగా యూజ్ అవ్వదు. దాంట్లో ఆర్వో పెట్టుకుంటే సరిపోతుంది మనకి. మోర్ దెన్ ఎనఫ్. కావాలంటే యాక్చువల్ గా ఒక డస్ట్బిన్ కూడా పెట్టుకోవచ్చు. మేడం కి ఇష్టం లేదు, సో వి డిడ్ంట్ గో ఫర్ ఇట్. బాగుంది. సో ఇది విక్కర్ బాస్కెట్స్. ఇంకా సింపుల్ విక్కర్ బాస్కెట్స్ ఇచ్చి వదిలేసాం ఇక్కడ. ఓకే. సో యాక్చువల్ గా వాష్ ఏరియా కూడా వీళ్ళకి సరిపడాగా కస్టమైజ్ చేసామండి. సింపుల్ గానే చెప్తాను. సో ఇది వాష్ ఏరియా అన్నమాట. ఓ చిన్నపాటి కిచెన్ లా ఉంది మళ్ళీ. ఎందుకంటే కింద డిష్ వాషర్ వస్తుంది, వాషింగ్ మెషిన్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఎప్పుడైనా యూజ్ కోసం పెట్టామన్నమాట. సో ఇదంతా కూడా బ్రూమ్ క్లాసెట్ మేడం. లోపల బ్రూమ్స్ కానీ లేకపోతే డిటర్జెంట్స్ కానీ అంతా మళ్ళీ ఫుల్ స్టోరేజ్ చేసి ఇచ్చాం అనమాట. ఎన్ని సామాన్లు పెట్టినా అందులోకి వెళ్ళిపోయేటట్టే ఉన్నాయి అన్ని. స్టోరేజ్ మొత్తం అన్ని కావాలని ఫుల్ స్టోరేజ్ చేసాం మేడం, మాక్సిమం స్టోరేజ్ రావాలి అని చెప్పేసి. సో ఏంటంటే కిందకి డిష్ వాషర్ అయ్యి వెళ్ళిపోవాలని చెప్పి హైట్ కూడా కొంచెం ఎక్కువ పెట్టాం. ఓకే. సో ఇది నుంచుని యూజ్ చేసుకోవడానికి బాగుంది. ఇది డైనింగ్ ఏరియా. ఓకే. సో అక్కడ మనం ఓన్లీ ఉయ్యాలు వేసుకుని కూర్చోడానికి, ఎంజాయ్ చేయడానికి ఆ స్పేస్. ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఓకే. సో డైనింగ్ ఏరియా కూడా మనం ఎక్కడేం హడౌట్ చేయలేదు. సో సెంటర్ లో పూజ పైన ఐ వెంట్ ఫర్ గ్లాస్ సీలింగ్ అండి. ఓకే. గ్లాస్ సీలింగ్ ఇచ్చి దానికి ఒక షాండియర్ అటాచ్ చేసాము. ఓకే. సో ఎందుకంటే అక్కడ ఫ్యాన్ అవసరం లేదు కాబట్టి. మనకు పాతకాలంలో మిడిల్ లో ఓపెన్ ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అలానే మీరు ఆలోచించారా? మేజర్ ఏంటంటే రిఫ్లెక్షన్ మేడం, అది గ్లాస్ రిఫ్లెక్షన్ చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే స్పేషియస్ గా కూడా అనిపిస్తుంది ఇల్లు ఆటోమేటిక్ గా. సో ఆ గ్లాస్ రిఫ్లెక్షన్ కోసం వెళ్ళాం అనమాట సెంటర్ స్పేస్. సో మిగతాదంతా జస్ట్ ఒక ప్లై ప్యానల్ చేసాము, దానికి ప్రొఫైల్ లైట్ అటాచ్ చేసి సింపుల్ గానే ఇచ్చాం. కానీ ఐ థింక్ వర్క్ అయితే చాలా బాగుంది. సో ఇది డైనింగ్ వాల్ అండి. సో సింపుల్ గా ఒక ఏమంటారు దాని ఒక ఆర్టిఫాక్ట్ పెట్టి క్లోజ్ చేసాం అంతే. నథింగ్ వెరీ హెవీ హియర్. ఆల్సో సింపుల్ ఆర్టిఫాక్ట్ అండి. ఇదంతా కూడా జస్ట్ ఒక టెక్స్చర్డ్ వాల్ పేపర్ ఉందా లేదా అన్నట్టు. వాల్ పేపర్. యా. ఓకే. జస్ట్ టెక్స్చర్డ్ వాల్ పేపర్ మేడం, హెవీ ఏం లేదు. నాకు ఆర్టిఫాక్టే కాబట్టి ఎలివేట్ అవ్వాల్సింది. ఐ డెంట్ గో ఫర్ హెవీ వాల్ పేపర్, ఐ వెంట్ ఫర్ సింపుల్ వాల్ పేపర్ విత్ అన్ ఆర్టిఫాక్ట్. చాలా బాగుంది. మీరు సింపుల్ అంటున్నారు కానీ చూడడానికి మాత్రం చాలా లగ్జరియస్ గా అనిపిస్తుంది. యా. సో ఇది మనకి బాల్కనీ అండి, చిన్న సిట్ అవుట్ ఏరియా. చూద్దాం ఫస్ట్ అయితే బెడ్రూమ్ చూద్దాం. ఇంకో బెడ్రూమ్ బ్యాలెన్స్ ఉంది. అక్కడ పాప అంతా క్రియేటివ్ గా ఆలోచించింది, ఇక్కడ బాబు ఎలా ఆలోచించాడో చూడాలి. చాలా క్రియేటివ్ అండి బాబు కూడా. బాబు రూమ్ అన్నమాట. బాబు రూమ్ వి వెంట్ ఫర్ లైట్. యాక్చువల్ గా అబ్బాయిలు ఏం పట్టించుకోరు, ఎలా ఉన్నా ఓకే అన్నట్టుగా ఉంటారు. కానీ పాపం హీస్ పర్టికులర్ హీ వాంటెడ్ దిస్ అన్నమాట. వి వెంట్ ఫర్ గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. బాగుంది. ఓకే. సో రెండు కూడా పేస్టల్స్. ఐ వెంట్ ఫర్ 2 పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఇందులో. సో మొత్తం అంతా తింది కూడా నాకు ఈ కబోర్డ్ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. యా అండి. సో ఇది రెండు పేస్టల్స్ కంబైన్ అయ్యేసరికి ఆబ్వియస్ గా మంచి లుక్ వచ్చింది. అవును. సో దీనికి ఇది ఫ్లూటెడ్ లామినేట్ మేడం, గ్రే లో ఫ్లూటెడ్ లామినేట్, హై గ్లాస్. సో రెండు కంబైన్ చేసుకుంటే వెళ్ళాం అనమాట షట్టర్. సో ఇది తనకి ఇక ఫుల్ ఎక్కువ హ్యాంగర్స్ కావాలని చెప్పాడని హ్యాంగర్ స్పేస్ ఎక్కువ ఇచ్చాం అనమాట. సో ఎవరి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళని పట్టడం చేశాను. ఓకే. సో అది కూడా మొత్తం ఇంకా షెల్ఫ్స్ ఇచ్చేసాం. చాలా స్టోరేజ్ వచ్చింది. అబ్బాయిలకి ఇంత అవసరం లేదేమో మేడం. ఇవాళ రేపు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా స్టోరేజ్ కంపల్సరీ. ఎందుకులేండి, ఇంట్లో 2 అమ్మాయిలు ఉన్నామంటే అవి కూడా తెచ్చి పడేస్తాను. సో ఆబ్వియస్ అది ఇంకా మనం ఏం చెప్పలేము. అంతే. దానికి ఒక చిన్న స్టడీ ఏరియా చేసామండి, వెనకాల రాసుకోవడానికి వైట్ బోర్డ్ చేసామండి. ఓకే. సో సింపుల్ గానే చేసింది. సో తిన రూమ్ లో తిను కస్టమైజ్ చేసింది అయితే అది మేడం. శ్రీధర్. ఓకే.
సో తను కస్టమైజ్ చేసుకున్నాడు. ఓకే. వాల్ పేపర్ వేసే ఆప్షన్ లేదు ఈ రూమ్ లో, మనకి పర్ఫెక్ట్ వాల్ దొరకలేదు కాబట్టి దాన్ని తీసుకెళ్లి బ్లైండ్ మీద కస్టమైజ్ చాలా బాగుంది. యా. సో తను కూడా తను జనరేట్ చేసుకున్నాడు ఆ ఇమేజ్ ని మళ్ళీ. నిజంగా ఎంత మంచి ఐడియా కదా. పిల్లలు యూజ్ చేయడం వస్తుంది మేడం ఇప్పుడున్న జనరేషన్ కి. మేబీ మనకి సరిగ్గా ఏమవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి లేదు. నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఇంకా వీళ్ళ దగ్గర మీకు ఒక చిన్న హింట్ ఇచ్చారా? నాకు హింట్ ఇచ్చారు ఆల్రెడీ, ఒక సైట్ లో వాడింది, చూపిస్తాం చూద్దాం తప్పకుండా. యా. మనకి ఇక్కడ కూడా బాల్కనీ ఏమన్నా దీనికి చిన్న బాల్కనీ వచ్చింది మేడం, కాకపోతే దీనికి మనం ఏం చేయలేదు. ఓకే ఓకే. హీఈస్ ప్లానింగ్ ఫర్ సంథింగ్, మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇట్లా ఫాల్ సీలింగ్ అది చేసి వదిలేసాం అంతే సింపుల్ గా. ఇది డస్ట్ పడి అట్లా ఏమన్నా? ఇది పీవీసీ, ఎక్స్క్యూజ్ మీ, ఇది పీవీసీ మెటీరియల్ మేడం యాక్చువల్గా. సో పీవీసీ మెటీరియల్ మనకి ఏం కావాలి, సో దాని మీద మనం ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే. సో తన రూమ్ థీమ్ ని బేస్ చేసుకుని ఇచ్చాం అన్నమాట. మెడిటేషన్ చేసుకుంటున్నా ఫీలింగ్. వి మస్ట్ ఆస్క్ హిమ్. సో మంచి స్పేషియస్ గా అయితే వచ్చాయి మేడం రూమ్స్ అన్ని కూడా. దే ఆర్ స్పేషియస్ కాబట్టి అన్ని ఇవ్వగలిగాం యాక్చువల్లీ. లైక్ అన్ని తిన్న రూమ్ లో ఇది కూడా ఉంది మేడం యాక్చువల్ గా. సో బాయ్స్ కాబట్టి యూ షర్ట్స్ తగిలించుకోవడానికి చిన్న ఈ ప్లేస్ కూడా మీరు వేస్ట్ చేయాలనుకోలేదు యాక్చువల్లీ. నో. సూపర్. సో ఆ స్పేస్ ని కూడా యూటిలైజ్ చేసాం లోపలికి. బాగుంది. అక్కడ ఉన్నట్టు మీరు చెప్తే గానీ తెలియదు మేడం, కావాలని అట్లా కాన్సెప్ట్ అది ప్లాన్ చేసాం. సో యాక్చువల్ గా ఈ సిట్ అవుట్ కూడా పీస్ఫుల్ గా ఉండాలి అని కూర్చోండి మేడం ప్లీజ్. సో ఇక్కడ చిన్న సిట్ అవుట్ చేసాము, ఇది కూడా మనం చేసిందే. ఓకే. సో దీంతో పాటు వెనకాల ఇది క్యాన్వాస్ మేడం, చాలా బాగుంది. అంటే మనం పెయింటింగ్ చేస్తారు చూడండి క్యాన్వాస్, ఆ టైప్ మెటీరియల్ అన్నమాట. సో ఇది రెసిస్టెంట్, వెదర్ రెసిస్టెంట్ అన్నమాట. సో దీంట్లో కస్టమైజ్ చేయించాం అన్నమాట. బాగుంది. ఇక్కడ నుంచి కదలాలనిపించట్లే. యా. సో పీస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి దాని పైన గ్రీనరీ, యా, గ్రీన్ కలర్ లో బుద్ధుడి డ్రెస్ చాలా అలాగా మనకి ఫాల్ సీలింగ్ చేసాము. అటువైపు ఫ్రేమ్ వచ్చేసరికి గ్రీన్ వాల్స్ చేసాం అన్నమాట. బాగుంది. యా. సో మేజర్ ఏంటంటే మేడం ఈ సైట్ లో మనకి క్లయింట్ చాలా అప్పర్ హ్యాండ్ ఇచ్చారు. అంటే బై గాడ్స్ గ్రేస్ ఈ మధ్య క్లయింట్స్ దగ్గర మనకు ఒక 4-5 సైట్స్ నుంచి కూడా మీరే చెయ్యండి, మీ ఇష్టం, ఇంకా మీ ఇష్టం, మీరు తలనొప్పే ఉండదు అప్పుడు. అట్లేముండదు మేడం, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ వద్ది. అంటే ఇప్పుడు మనం క్లయింట్ ఇచ్చాడు అనుకోండి, ఆలోచించకుండా పని అయిపోద్ది. అంతే కదా. ఇది అనుకోండి ఎక్కువ ఆలోచించాలి, నచ్చుద్దా లేదా, ఎందుకంటే మనది కాదు, నచ్చుద్దా లేదా అనేది. వాళ్ళ టేస్ట్ ఎట్లుంటది అనేది మీరు ముందే గ్రాస్ప్ అయిపోతుంది, ఆ టైంకి గ్రాస్ప్ అయిపోతుంది. కాబట్టి మేజర్ ఫినిషింగ్ స్టేజ్ వచ్చేసరికి సో ఇక్కడ ఇందులో ఏది కూడా ఎక్కువ ఆయన ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. సో కిచెన్ డోర్ నేను చేస్తానని కూడా ఆయనకి తెలీదు. లాస్ట్ మూమెంట్ నా కిచెన్ డోర్ ఎందుకు తీసేసారండి అని ఫోన్ చేశారు ఒక రోజు. ఓకే. సో అలాగా. సో మనం ఏంటంటే ప్రతిదీ అంటే నాకే నచ్చలేదు ఆ రోజు, వాడు మొత్తం కొట్టిన తర్వాత ఫ్రేమ్ నచ్చలేట్గా వాళ్ళు అక్కడ డోర్ బ్రౌన్ కలర్ లో నిజంగా అస్సలు బాగాలేదు. సో అదేమైందంటే నాకే నచ్చలేదు కాబట్టి ఐ వెంట్ ఫర్ చేంజ్ అన్నమాట. బాగుంది. సో అలా మనమే చేసాం మేడం ఈ సైట్. సో గాడ్స్ గ్రేస్ బాగానే వచ్చింది. ఓకే, బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మామూలుగా మీరు ఇలా వాళ్ళకు చెప్పకుండా ఇట్లాంటి మార్పులు చేర్పులు చేసినప్పుడు మీ బడ్జెట్ ని మించి ఏమైనా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందంట? 100% ఉంటది కదా మేడం. ఇప్పుడు డోర్ బిల్డర్ ఇచ్చింది వదిలేస్తే నాకు ఏం ఖర్చు అవ్వదు కదా దాంట్లో. అంతే. సో బిల్డర్ ఇచ్చిన డోర్ నేను తీసి పడేసి నేను చేస్తున్నా అంటే ఆబ్వియస్ గా కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే ఒకటి మేడం, నాకు మార్కెట్ లో ఒక పాజిటివిటీ వచ్చింది అంటే దానికి మేజర్ రీజన్ క్లయింట్ ట్రస్ట్. అంతే. అది ఎలా ఏర్పడుతుంది, మనం వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసినప్పుడు, మనది అనుకుని చేసినప్పుడు. సో ఇప్పుడు అది మనది అనుకున్నాం కాబట్టి అది ఇంకా ఫుల్ లెంత్ గా రావాలి అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. బడ్జెట్ కూడా మేడం కుషన్ బడ్జెట్ లోనే వెళ్ళాలి మేడం. అంతే. సో ఎవరు చేసిన బిజినెస్. అవును, అంతే కదండి. సో నో వన్ ఇస్ డూయింగ్ సోషల్ సర్వీస్. అవును. మనకున్న దాంట్లో ప్రాఫిట్ లో మేబీ కొంచెం తగ్గుద్ది. అంతే కదా. అవును. కానీ ట్రస్ట్ ఎంత బిల్డ్ అవుతుంది అసలు, ఆ హ్యాపీనెస్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మేజర్ గా మనకి నేను తీసుకుంటున్న ప్రాజెక్ట్స్ అన్ని మీరు చూస్తే వర్క్ సాటిస్ఫాక్షన్ నాకు మేజర్. అవును. సో ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్ గా ఎక్కడ తగ్గేదైతే లేదు. మీరు చూసారంటే క్వాలిటీలో కూడా మీరు వీడియో చేస్తున్నప్పుడే మీకు వీడియోలోనే చాలా వరకు గ్రాస్ప్ అయిపోతుంది.
ఎందుకంటే మనం కిచెన్ లో వాడే యూనిట్స్ కానీ టాండమ్స్ కానీ ఇవన్నీ చూస్తే తెలుస్తూనే ఉంటుంది మీకు ఎక్కడైనా సరే. ప్రతిదీ ఇప్పుడు ఏదైతే అప్డేటెడ్ గా ఉందో మార్కెట్ లో అలాంటివి యూస్ చేయడం, ఎప్పటికప్పుడు వాటికి మళ్ళీ క్రియేటివ్ చేయడం. నిజంగా మీ ఐడియాలజీ అసలు సూపర్ ప్రవీణ గారు. అలాగే ఇన్నర్స్ కూడా కస్టమైజ్ చేస్తాం మేడం. అంటే వార్డ్రోబ్ లోపల ఎలా షెల్ఫ్స్ కావాలి, ఇది కావాలి, అది కూడా మేము క్లయింట్ తో 2-3 hours కూర్చొని చేస్తాం. ఇప్పుడు ఇందులో ఈ ఇంట్లో 3 ఉంటున్నారు మేడం. 3 types ఆఫ్ యూసేజ్. పేరెంట్స్ ఒక టైప్, పాప బాబు. సో ఏంటంటే వాళ్ళ యూసేజ్ ఇన్పుట్స్ తీసుకొని చేస్తాం మనం అది కూడా. సో 3D ఒక్కటే కాదు, లోపల వార్డ్రోబ్స్ లోపల కూడా కస్టమైజ్ చేస్తున్నాం. ఓకే, సో అట్లా చేస్తాం మేడం. అంటే ఇవన్నీ ఇప్పుడు మీకు సంబంధించిన వర్కర్స్ ఉన్నారా, ఏదైనా బయట చేయించుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం లాంటివి? మనదే మేడం, మాక్సిమం మనదే. ఓకే, అయితే ఏంటంటే ఇప్పుడు ఒక కార్పెంటర్ టీమ్ ని మనం ట్రస్ట్ చేస్తాం కదా మేడం. సో వాళ్ళే చేస్తారు వర్క్. సో మధ్యలో ఏంటంటే చేంజ్ అవుతారు కొంతమంది, అది వర్కర్స్ అనేది చేంజ్ అవుతారు తప్ప. ఇన్ హౌస్ లో మనకి వాల్ పేపర్స్, విండో బ్లైండ్స్, కర్టన్స్ ఇవన్నీ ఇన్ హౌస్ మేడం. ఓకే, గ్లాస్ వర్క్ ఇవంతా ఇన్ హౌస్ లోనే చేస్తున్నాం మనం. బయట నుంచి వచ్చే వాళ్ళు ఓన్లీ మనకి వర్కర్స్ అంతే. ఓకే, బెడ్స్, డైనింగ్ టేబుల్స్ ఇలాంటివి కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ మనమే చేస్తున్నాం. బెడ్స్ అన్ని సైట్ లోనే జరిగిపోతాయి మేడం, ఎక్కడి నుంచి బయట నుంచి కూడా రావు, అన్ని ఇక్కడే జరిగిపోతాయి బెడ్స్. ఓకే, ఫ్యాక్టరీ నుంచి కొంత మెటీరియల్ వస్తుంది మనకి, షట్టర్స్ కానీ లేకపోతే షెల్ఫ్స్ కానీ, కిచెన్ ఇవి కానీ, బట్ మేజర్ అంతా సైట్ లోనే జరిగిపోతుంది వర్క్. ఓకే, నిజంగా చూస్తుంటే అనిపిస్తుంది ఇలాంటి ఒక ఇల్లు ఉంటే బాగుంటది కదా అని చెప్పి. సూపర్ ఉంది మేడం, నిజంగా అద్భుతం. ఇంద్రభవనంలా ఉండాలి ఇల్లు అంటారు కదా, నిజంగా ఇంద్రభవనం లాగానే ఉంది. నేను ఇంతకు ముందు కూడా మీరు డిజైన్ చేసిన ఒక ఫ్లాట్ చూడడం జరిగింది, దానికి మించి అన్నట్టుగా ఉంది. అంటే ఒకదానికి మించి ఒకటి మార్కెట్ లో ఏమొస్తున్నాయో దానికి తగ్గట్టుగా మీ మార్పులు చేర్పులు చేసుకుంటూ మీ ఐడియాలజీని కొత్తగా మా అందరికి చూపిస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఆల్ యువర్ ట్రస్ట్ ఆల్సో అండి.